అనుకున్నాను. వారెవరు బాబు గెస్ట్? మీ వంట అతిథుల కోసం మేము కట్టిన ఇల్లు. గ్లాస్ ఇవే అయితే మనీలే. మా ఇల్లే, బట్ స్మాల్ హౌస్, చిన్న ఇల్లు. పెద్ద ఇల్లు బెంగళూరులో ఉంది, పేరు మదన్ మహల్. ఓ మదన్ మహల్, తాజ్ మహల్ లా ఉంటుంది అనుకుంటాను. నవ్వు బాబు, నువ్వు నవ్వితే శ్రీ మహాలక్ష్మి నవ్వినట్టుగా ఉంది. లక్ష్మి కళ ఉట్టి పడుతుంది. యా, ఆ లక్ష్మి నా ప్రాబ్లం. దట్ రిమైండ్స్ మీ, నేను పని వాళ్ళందరినీ పొమ్మన్నాను. ఇంటి పనులన్నీ కొంచెం మీరే. దానికేమిటి, మేం చూసుకుంటాం. మరి మీ భోజనం అది హోటల్ నుంచి తెప్పించిన? ఎందుకు మేమెందుకున్నట్టు? మన మిస్ సక్కుబాయి చేపల పులుసు రుచి మీకు తెలియదు. చేపలా? ఏం చేపలు? కొర్రమేను చాలా చక్కగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. మేం చూసుకుంటాం, నువ్వు రెస్ట్ తీసుకో. మరి మీరు ఉండేందుకు? అదంతా నేను చూసుకుంటాను. మాకు మీకు అన్ని ఏర్పాటు చేసాం. మా వల్ల శ్రమ? ఓ నో, నాట్ అట్ ఆల్. నా వల్లే మీకు శ్రమ. ఇంకొద్ది రోజుల దాకా ఈ డ్రామాలన్నీ మూటగట్టి. అవన్నీ మూటగట్టి ఆటకెక్కించేసాను. ఓకే దెన్, ఆల్ ది బెస్ట్. ఉండు. హాయ్. ఏమిట్రా మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు? ఏరా, వీడేనా నువ్వు చెప్పిన మనిషి? కాదు బాస్, వీడి తరపున ఇంకో మనిషి ఉన్నాడు బాస్. ఆ మనిషికి మన మనిషిని చూపిస్తే బాస్, మన మనిషిని ఆ మనిషి ఇంకో మనిషి కలిపి లేపేస్తారు బాస్. ఎందరు మనుషులరా? ఏమిట్రా ముఠానే చేర్చావా? బాస్, మనకి వీడు బ్రోకర్ బాస్. వీటన్నిటికీ కూడా బ్రోకరేజ్లు కమిషన్లు వచ్చేసాయా? ఒరే అబ్బాయి, వీడిని నమ్మచ్చా? ఇతనెవరు? మీ అబ్బాయి కదా. మీ అబ్బాయి అన్నారే, మీరే కన్నారా? మీ భార్య కదా కన్నారు. అయినా మీ మాట నమ్మలా. అదే విధంగా ఇప్పుడు నేను పని పూర్తి చేస్తాను అంటే నేను పూర్తి చేయనండి, మా గురువు పూర్తి చేస్తాడు. నమ్మండి. అయ్యా, మీరు నమ్మాలి. బాస్, వెయిట్ ఉన్న పార్టీ లాజిక్ లోనే కొట్టాడు. ఇలా చూడు, నా కమిషన్ 10,000. మా గురువు రంగంలో దూకాలి అంటే 50,000 రూపాయలు అడ్వాన్స్. మిగతా డబ్బు పని పూర్తయ్యాక శాల్తీని లేపేసి గంగలో అస్థికలు కలిపేసి పెద్ద కర్మ జరిపించే వరకు బాధ్యత మా గురువుదే. వృత్తిలో అంత పెర్ఫెక్ట్. 5 రోజుల వరకు మీకు రెస్ట్ సార్. ఎవరు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు సార్. ఏ పేపర్ మీరు చదవరు సార్, ఎందులోనూ సంతకాలు మీరు పెట్టరు సార్. అలా చూసుకోవాల్సిన బాధ్యత నాది సార్. రైట్ సార్ సార్ సార్, ఒక్క నిమిషం. నా సొంత విషయం. నేనుగా ఒప్పుకుంటే నాకేదో మీరు చేస్తానని చెప్పారే, అది మీరు చేశారంటే ఆల్ దట్ వుడ్ బి ఆఫ్టర్ 5 days ఆఫ్ మై హాలిడేస్. క్యాచ్ మై పాయింట్. నేను ఈ రోజే బయలుదేరుతున్నాను. ఈ రోజేనా? yes. ఎలా వస్తున్నారు సార్? కార్లోనా? వద్దు సార్, రిస్క్. ఎస్ మిస్టర్ శివకాశి, ఇంకా 5 minutes లో నేను భీము కార్లో ఎక్కి సర్రను బెంగళూరుకి వచ్చేస్తున్నాం. క్యాచ్ మై పాయింట్. ఇంతకు మించి చెప్పలేను. సో డిస్కనెక్ట్ ద ఫోన్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ మై బ్యాక్. ఏమైంది? మదన గోపాలు బెంగళూరు వెళ్తున్నారు. తెలుసు. ఎప్పుడు? ఈ రోజే. ఈ రోజా? ఏ ఫ్లైట్? ఫ్లైట్ కాదయ్యా, కారు. ఏ కారు? ఏ కారా? అక్కడ కాల్ వెయిటింగ్. 500 రూపాయలు తీసుకోవాలా? ఏ హోటల్లో కనిపెట్టానే 2 రోజులైంది. అంతలోనే వికెట్ చేసి వెళ్ళిపోయారా? రూమ్ బిల్ పే చేశారని తెలుసు, కానీ ఇంకా ఉన్నారో వెళ్ళారో తెలియదు. ఆయన అసిస్టెంట్ వెళ్తున్నారు. ఆయన అడిగి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజేనా? ఏంటయ్యా, వెళ్ళకొలంగా ఉందా? టైమే లేదు. ఎలాగైనా పని పూర్తి చేయి. పని వాడు పూర్తి. బెంగళూరు వెళ్ళాడు, వాడిని ఏమీ చేయలేం. ఏమీ చేయలేం. ఆ తర్వాత నందగోపాల్ గారు మా శాల్తీ లేపేస్తారు. శాల్తీ లేపేస్తారు. 50 శాల్తీ లేపేయి. 50,000 రూపాయలు. కంగారు పడకండి. మదన గోపాల్ మరణించాడని రేపు ఉదయం పేపర్ లో ఫోటోతో సహా వస్తుంది. లేదా ఎల్లుండి పేపర్ లో నువ్వు సత్యావని న్యూస్ వస్తుంది. జాగ్రత్త. మా గురువుతో చెప్పి ఖచ్చితంగా ఫినిష్ చేస్తా. నువ్వు ఒకడవే. అదిగో రాక్షసుల్లో ఒకడు వెళ్తున్నాడే, వాడితో ఇంకొకడు కారులో ఎర్రగా కళ్ళతాలేసి వెళ్తున్నాడు. వాడే మదన గోపాల్. ఆ ఇద్దరిని. సరే. ఇవాళేనా సడన్ గా చెప్తాట? ఇదిగో గురు, డబ్బిచ్చారు. తీసుకోదు, అడిగిచ్చేసి. మైకేలు ఎన్నెన్నో ఊహించుకున్నాను. వద్దని చెప్పేకు. సింగపూర్కి వెళ్తే దెబ్బ పండ్లు లాంటి ఆడపిల్లలు టబ్బులో స్నానాలు చేస్తారంటగా. ఇవన్నీ అనుభవించకుండా మీ డాడీని చావమంటావా? చెప్పరా, చావమంటావా? ఏడ్చినట్టే ఉంది. అడగా పెడుతున్నాడు బెంగళూరు. ఐడియా వచ్చింది. మీట్ అయ్యారా? కారు దగ్గర ఎవరు లేరే. రూమ్ నెంబర్ 207. నన్ను ట్రై చేయమంటారా? మేడం
వాట్ రాజు క్యాచ్ మై పాయింట్. ఏమిటమ్మా ఇది? రేపు నీ ఆర్ట్ ఎగ్జిబిషన్ అరేంజ్ చేయడానికి బెంగళూరు వెళ్ళి తీరాలి. ఫ్లైట్ దొరకలేదు. ఏం చేయడం? ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్ డాడీ. ఏం చేయాలో నాకే. హాయ్ రాజు. ఏం చేసేది మదన? హాయ్ రాజు. హాయ్ హాయ్ హాయ్. హాయ్. డాడీ నేను చెప్పలా? చెప్పనే లేదే. ఆ రోజు నన్ను మంటల నుంచి కాపాడారని, మీరు వచ్చేలాగా వెళ్ళిపోయారని. ఈయనే రాజు, ఈయన మా డాడీ. హలో రాజు. నేను రాజుని కాదు, మదన్. సుబ్రహ్మణ్య రాజు అన్నారే. ఎందుకు అలా చెప్పిన చెప్పండి. నా పూర్తి పేరు మదన్. ఫ్రెండ్స్ అంతా అందంగా టూకీగా సుబ్రహ్మణ్య రాజు అని పిలుస్తారు. ఓహో. అవును, ఈ హోటల్లో ఎలా మీరు? అదే అనాథను కదా, అందుకే ఇట్లాంటి హోటల్స్ లో ఉండాల్సి వచ్చింది. అది సరే. అనాథ ఎక్కడైనా 5 స్టార్ హోటల్లో స్టే చేస్తాడా? డోంట్ బ్లాఫ్. రిచ్ అనాథను. రిచ్ అనాథ. మరి ఫైర్ ఇంజిన్? అదంతా మంటలు వస్తేనే, మిగతా టైంలో హాబీ. కరెక్ట్. డబ్బున్న వాళ్ళ అబ్బాయిలు ఇలా షిప్పులు నడపడం, ప్లేన్లు నడపడం ఇవన్నీ హాబీగా పెట్టుకుంటారే, అదే విధంగా వీరు ఫైర్ ఇంజిన్ నడపడం హాబీగా పెట్టుకున్నారు. బాగా నడపాలి. నౌ ఐ క్యాచ్ ద పాయింట్. అయ్యో, నేను చెప్పాలనుకున్నాను, మీరే చెప్పేశారు. మీ అమ్మాయి కూడా క్యాచ్ ది పాయింట్ అంటే డాడీ. నా పేరు డాడీ కాదు, శివరాం. మీసో లేకుండా భలే హ్యాండ్సమ్ గా ఉన్నారు. కిరసాలు కూడా కట్టు. బాగుంది. ఏం చేద్దాం డాడీ? దానికేం పర్వాలేదు, అదే పెరుగుతుంది. అయ్యో, అది కదండి. బెంగళూరులో ఆర్ట్ ఎగ్జిబిషన్. ఫ్లైట్ డిలే అయింది. ఈ రోజు మేము వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేద్దాం? స్పీడ్ గా పరిగెత్తా 3 రోజులు పడుతుంది. వెంటనే టాక్సీ ఎంగేజ్ చేసి పోదామా? ఏంది బెంగళూరుకా? ఆ. అయ్యో, బెంగళూరు క్యాచ్ మై పాయింట్ భయంకరంగా వర్కౌట్ అయిందా. మన బండ్లో పోదాం రండే. ఎందుకులేండి, వద్దు. అదేం కుదరదు. ఏసీ కాలు ఎప్పుడైనా పోయినారా? రండే. అయ్యో, ఏడు పెట్టి పట్టుకుపోతున్నాడు, లోపల డబ్బుందమ్మా. పోదండి. అనుకున్న పని అంతా అయింది కదా, ఇంకా 7 పొద్దాకా రండి పోదాం. ఉండు మైకేల్, అంతిమయాత్రకు వెళ్తున్నారుగా, ఆఖరి చూపు చూసిపోదాం. సెక్యూరిటీ ఇదిగో భీమా చెయ్యి. గురు, ఆ ముఖం ఎక్కడో చూసినట్టుగా ఉందే. ఇటు తిరుగు. మీరే పెద్దవాళ్ళు ముందు. వెరీ నైస్ ఆఫ్ యూ. రామా. వద్దు, మీరు ఆ పక్కన. అలాగే ఉన్నాడే. రండి రండి. వద్దు, ముందు కూర్చుంటే గాలి బాగా వస్తుంది. నాకేం తెలుసు, పోదాం రా. ఉండవా రాజు, అతిగా పోవద్దు, జాగ్రత్త. జరుగు, నేదోల్తా. వెనక్కి కూర్చో. వారిని గడ్డం మీసం పెడితే నా మోస్తరా ఉంటాడు రా. తప్పు చేశాను రా. ఏంటి గురు, బ్రేక్ చూపు సరిగా కట్ చేయలేదా? అది కాదురా, ఎక్కువగా కోసేశాను. ఏంటి నువ్వు అనేది? బంగారు గుడ్డు పెట్టి బాతును పూర్తిగా కోసేశాను రా. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, అదృష్టం ఒకేసారి కథ తలపు తడుతుంది. జీసస్. అయ్యో, అబ్బా, ఏంటి మైకేల్, నెత్తి మీద బండరా వేసినట్టు వేసాడు. ఆడు మనకంటే పెద్ద చేయలే ఉన్నాడే. ఇప్పుడు కారులో వెళ్ళాడు, అంతలో ఇటు పక్కకు పోయాడు. ఆరిపడుద్దాయి. మైకేల్, వీణి నమ్ముకునేగా బ్రేక్ పైప్ తీసాం. ఇప్పుడు ఆ పిల్ల వాళ్ళందరూ చచ్చిపోతారే పాపం. పాప ఏంటి, పాప చేస్తే చావని. ఇదే డబ్బున్న వాడు అదృష్టం అనేది. గురు, వీడిని చంపుతామని డబ్బు తీసుకున్నావు. మన ప్లాను. మన ప్లానా? నా ప్లాన్ రా. సరే పోయి చెప్పు వాడితో. ప్రయత్నించాం, అదృష్టవంతుడు తప్పించుకున్నాడని, అంతే. నిలదీసి మరీ అడుగుతారే, నేనేం చెప్పను? ఏదో సమాధానం చెప్పుకోబో. నేను వేరే ప్లాన్ వేసా. ఏంటా ప్లాన్ గురు? పట్టుకో. ఏంటిది? ఒప్పుకున్న 10% పో, నీ పని అయిపోయింది. దీంతోనే కట్ చేస్తున్నావా? రేయ్ పోతావు, ఇది కూడా లాక్కున్నా. ఏంటి గురు? ఏంటి మైకేల్, వాడితో నువ్వు పాపం. అవును, ఏదో కొత్త ప్లాన్ అన్నావు, ఏంటది? అర్థం కాలేదా? బంగారు గుడ్డు పెట్టే బాతు. సరే, దాన్ని ఎందుకు కోసేసుకుందాం. ఎంత ఫీడ్ గా పోతా ఉందో చూసారా? అవును, కొంచెం మెల్లగా పోనివ్వండి. ఏమిటి చెప్తే వినిపించుకోరేమిటి? ఇంత స్పీడ్ గా వెళ్తున్నారు? బ్రేక్ వేయండి.
బ్రేక్. దేవుడా డ్రైవర్ ఆకారే పోనీ. బ్రేక్. బ్రేక్ కోసం వెతుకున్నారేమిటి? ఎక్కడుందో తెలుసుకుని వేయండి. అయ్యో పడలేదే. మీకు పడితే ఏమిటి, పడకపోతే ఏమిటి, బ్రేక్ తొక్కండి. హ్యాండ్ బ్రేక్. హ్యాండ్ బ్రేక్. బ్రేక్. ఏంటో బయట పడేసావా? హ్యాండ్ బ్రేక్ వేసేసాను బాస్. అయ్యో మీరేగా వేసేయమన్నారు. అయ్యో ఇంటి మీద ఎంత డబ్బైనా నీకు ఇస్తాను, త్వరగా వెళ్ళు. చాపైనా బాస్. పోతే నేనేం చేసేదా బాబా? అమ్మా తలుపు తీద్దు. తలుపు తీద్దు. తలుపు తీస్తా ఉంటాడా? ఏం చేసినావా? అయ్యో దగ్గొస్తా ఉంది. ఒక ప్రాణం కాపాడిన పుణ్యం దక్కుతుంది. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, త్వరగా వెళ్ళు. ఏదో ఒక స్విచ్ నొక్కి కారాపు. అయ్యో అది రేడియో. మా బండి రిపేర్ చేయాలా? ఆగితే కదా రిపేర్. ఇది ఆగేది ఎప్పుడు, రిపేర్ ఎప్పుడు వెళ్ళి చేసేది? ఈ బానెట్ తీస్తే డాడీ ఈ స్టీరింగ్ పట్టుకోండి, బయట కొంచెం పనుంది. రాజు వద్దు రాజు, రాజు ప్లీజ్. ఓకే జాగ్రత్త. రాజు జాగ్రత్త. రాజు జాగ్రత్త. బ్రేక్ ఆయిల్. రాజు నేనేదో పీకెళ్తున్నాడు, పెద్ద పీకుడు గాడిలో ఉన్నాడే. అయ్యో లారీ, లారీలో. ఇప్పుడు ఇప్పుడు బ్రేక్ అయితే ఏంటి? ఇంకా గట్టిగా. అట్లా బ్రేక్ వేసేదా? అరే రే రే మళ్ళీ తెలిసిపోయినారే. అయ్యో పాపం. ఆగు బాబు ఆగు.